श्रीकल्याणगुणावहं रिपुहरं दुःस्वप्नदोषाहरं गङ्गास्नानविशेषपुण्यफलदं गोदानतुल्यं नृणाम् आयुर्वृद्धिदमुत्तमं शुभकरं सन्तानसम्पत्प्रदं श्रेयःप्राप्तिकरं शुभदिनसमये పంచాంగమాకర్ణ్యతాం. వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేడు 16వ తేదీ సెప్టెంబరు 2024 సోమవారము, క్రోధినామ సంవత్సరం భాద్రపద శుద్ధ త్రయోదశి. ఈరోజు సూర్యోదయం 6:04 ఉంది, సూర్యాస్తమయం 6:18 ఉంది. భాద్రపద శుద్ధ త్రయోదశి ఈరోజు మధ్యాహ్నం 12:44 వరకు ఉంది. అలాగే ధనిష్ఠ నక్షత్రం ఈరోజు మధ్యాహ్నం 3:27 వరకు ఉంది. వర్జము రాత్రి 10:14 నుంచి 11:46 వరకు ఉంది. కౌలవ యోగము, తైతుల కరణము, దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:28 నుంచి 1:16 వరకు ఉంది. అలాగే తిరిగి మధ్యాహ్నం 2:52 ప్రారంభమై 3:40 వరకు ఉంది. ఇక నేటి దినఫలం, రాశిఫలం గురించి చెప్పుకుందాం. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి అత్యుత్తమమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. అనుకున్న కార్యాలతో సర్వ విఘ్నాలన్నింటినీ కూడాను జయప్రదం చేసుకొని ముందుకు వెళుతూ ఉంటుంటారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుకున్నటువంటి కార్యాలు సాధించి మనోల్లాసంతో ముందుకు సాగుతూ ఉంటుంటారు. ఇలాంటి శుభగడియల్లో దైవికపరమైనటువంటి చింతన గురించి ఎక్కువగా ఆలోచన ప్రారంభమవుతూ ఉంటుంది. అంతేకాక మానసికంగా ఉల్లాసం, ఉత్సాహం అనేటువంటిది అధికంగా వృద్ధి కలుగుతూ ఉంటుంది. ఇక విద్యార్థులకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఈ ముగ్గురికి కూడాను చాలా వికాసవంతమైనటువంటి రోజు. అనుకున్నటువంటి కార్యాలు సకాలంలో నెరవేరడం, ఉద్యోగస్తులకు మంచి మన్ననలను పొందడం, వ్యాపారస్తులకు ఇతరుల పొగడ్తలతో నూతన వ్యాపారాభివృద్ధి ప్రారంభించాలని కోరిక కలగడం. వృషభ రాశి వారికి అనుకున్న కార్యాలు సకాలంలోనే పూర్తి చేస్తారు. ఎలాంటి ఆటంకం లేకుండా సర్వ విధాలైనటువంటి మీ యొక్క తెలివితేటలన్నీ ఉపయోగించి అనుకున్న కార్యాన్ని దిగ్విజయంగా పరిపూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క రాశివారు స్థిరాస్తుల పట్ల అధిక శ్రద్ధ వహించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ ఉంటారు. ముడి చమురు వ్యాపారస్తులు వారికి అధిక లాభాలనేటువంటివి సంభవించే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా శుభకాలము, అనుకున్నవి అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. మిథున రాశివారు. ఈ రాశివారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటుంటారు. వీరు చేయదలిచినటువంటి కార్యం అనేటువంటిది కాస్త ఆలస్యంగా పరిపూర్తి అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని మధ్యలో ఒడిదొడుగులు, శ్రమ మొదలైనటువంటివి అధికమయ్యేపాటికి కొంత నిరుత్సాహం ఏర్పడ్డప్పటికి కూడా కార్యం నెరవేర్చేంత వరకు కాస్త పట్టుదలతోనే ముందుకు సాగటం వల్ల అనుకున్న కార్యాన్ని దిగ్విజయంగా పరిపూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబంలో ఉల్లాసం, ఉత్సాహం, పై అధికారులతో మన్ననలు మొదలైనటువంటివన్నీ కూడాను పొందే అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితమే ఉంటుంది. నేడు
వీరు అనుకున్న కార్యాలు సిద్ధించుకోవడానికి సాయశక్తుల కృషి చేసినప్పటికి కూడా 5 వాయిదాల పద్ధతిలో ఏదో ఒక కార్యం ఆటంకంతో వెనకబడడం సంభవిస్తూ ఉంటుంది. వీరు ప్రధానంగా నేడు సోమవారం అవడం వల్ల శివునికి అర్చన చేసుకోవడం, రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల కాస్త మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశాలు మెండుగా ఉంటూ ఉంటాయి. కనుక వీరు ఇంతకుముందు చెప్పినటువంటి పరిహారాన్ని చేసుకోవడం వల్ల మెరుగైనటువంటి ఫలితాలు పొంది కార్యసాఫల్యత కొరకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. సింహరాశి వారు, ఈ రాశి వారికి అనుకున్న కార్యాలు అనుకున్న విధంగా సజావుగా సాగుతూ ఉంటాయి. బంధుమిత్రులందరితో కూడాను సమాగమము, కాస్త స్వల్పమైనటువంటి చికాకులు ఉన్నప్పటికి కూడా ఉదయం 10 గంటల లోపే ఆ చికాకులన్నీ కూడా తొలగిపోయి మానసికమైనటువంటి ఉల్లాసం అనేటువంటిది వృద్ధి చెందుతూ ఉంటుంది. వ్యాపారస్తులకు ముఖ్యంగా ప్రధానంగా వస్త్ర వ్యాపారం, కిరాణా సరుకులు మొదలైనటువంటి వ్యాపారస్తులకు మాత్రం చాలా మధ్యాహ్న సమయం తర్వాత నుండి అధికంగా కార్య సాఫల్యత, ఆనుకూల్యత ఎక్కువగా అవడం వల్ల వారిలో నూతనమైనటువంటి ఉత్తేజం అనేటువంటిది అభివృద్ధి చెంది వారు మనోల్లాసంతో పనులు అనేటువంటివి అన్నీ కూడా పరిపూర్తి చేస్తూ ఉంటారు. కన్యా రాశివారు, ఈ రాశి వారికి అధిక శ్రమ అనేటువంటిది ఎక్కువగా సంభవిస్తూ ఉంటుంది. దానితో శారీరక ఇబ్బందులు కూడా ఏర్పడతాయి. వీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా సజావుగా సాగక మానసికంగా కొంతమేరకు ఆందోళన చెందుతూ ఉంటారు. వీరు చాలా జాగ్రత్త వహించి నడవాలి. ఏ కార్యం చేసినప్పటికి కూడా తొందరపడకుండా పనులనేటువంటివి పూర్తి చేసుకోవాలి. అలా కాస్త ఓపిక అనేటువంటిది ఎక్కువగా ఉండడం వల్ల కార్య విజయం అనేటువంటిది తప్పకుండా సాధిస్తూ ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ పై నియమాన్ని పాటించడం వల్ల దిగ్విజయాన్ని పొందేటువంటి అవకాశం అనేటువంటిది మెండుగా ఉంటూ ఉంటుంది. తులారాశి, ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి రోజు ఈరోజు. అనుకున్న కార్యాలు అనుకున్నట్టుగా సకాలంలో పూర్తిగా మానసిక ఉల్లాసంతో పరిపూర్తి అవుతూ ఉంటాయి. పెద్దలందరి చేత చక్కని గౌరవాన్ని సంపాదించుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో ఆనంద ఉత్సాహంతో గడుపుతూ ఉంటారు. వ్యాపారస్తులైనా, ఉద్యోగస్తులైనా, విద్యార్థులైనా కానీ ప్రధానంగా మానసిక ఉల్లాసం వల్ల కార్య సాఫల్యత అనేటువంటిది ఎక్కువగా జరుగుతూ ఉండడం వల్ల వారు చాలా ఆనందంగా కాలం గడుపుతారు. వృశ్చిక రాశి, ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అనుకున్న కార్యాలు అనుకున్న విధంగా నెరవేరక కొంతవరకు మానసికంగా కుంగిపోతున్నామా అన్నట్టుగా బాధ కలుగుతూ ఉంటుంది. కానీ వీరు ప్రధానంగా నేడు రాహుకాలంలో దీపారాధన చేసుకోవడం వల్ల కొంతమేరకు మంచి ఫలితం అనేటువంటిది సాధించుకుంటారు. అలాగే వీరు చేయదలుచుకున్నటువంటి కార్యానికి ముందుగా శివార్చన చేసినటువంటి విభూతి ఏదైతే ఉంటుందో ఆ విభూతిని ధారణ చేసుకొని వెళితే తప్పకుండా ఆ భగవంతుని అనుగ్రహంతో కార్య సాఫల్యత, పై అధికారులు ఇతనిపై మంచి సుహృద్భావం ఏర్పడడం, దానివల్ల కార్యాలని కూడా పరిపూర్తి అవ్వడం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది. ధనస్సు రాశి, ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. కాస్త శ్రమ అధికంగా ఉంటుంది. మానసిక ఉల్లాసం ఉన్నప్పటికీ కూడా శ్రమతో కాస్త అలసట అనేటువంటిది ఎక్కువగా సంభవిస్తూ ఉంటుంది. వీరిలో ప్రతి ఒక్కరూ కూడా మానసిక ఉత్సాహంతో ఉన్నట్టుగా కనబడుతూ ఉంటుంటారు. కానీ కాస్త ఆందోళనకరమైనటువంటి మనస్సు ఉంటుంది. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక చిన్నపాటి లోటులాగా అనుకొని వారు ఆ విధంగా నడుచుకుంటూ ఉంటారు. కనుక వీరు ప్రధానంగా శివాభిషేకం చేసినటువంటి అభిషేకం స్వీకరించడం, శివాష్టోత్తర శతనామావళి లేదా శివ కవచం
లాంటిది పారాయణం చేసుకొని కార్యం కొరకు బయటకు వెళ్ళడం వల్ల దిగ్విజయత అనేటువంటిది ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. మకర రాశి, ఈ రాశి వారికి కాస్త గ్రహ సంచారం అనేటువంటిది అంతంత మాత్రంగా ఉండడం వల్ల వాయిదాల రూపంలోనే కార్యం అనేటువంటి జరుగుతూ వస్తూ ఉన్నది. ఇంతకుముందు కూడా మనం అదే విషయాలు చెప్పావు. అలాంటి కార్య సాఫల్యతలో ఆలస్యం సంభవిస్తూ ఉండడం వల్ల ప్రధానంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడు కాస్త మానసిక ఆందోళన అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. కుంభరాశి, ఈ రాశి వారికి చాలా అత్యుత్తమంగా ఉన్నది. అనుకున్న కార్యాలు నెరవేరుతూ ఉంటాయి. పై అధికారుల యొక్క మన్ననలను పొందుతూ ఉంటుంటారు. ఇతరత్రా తన వారు కొంతవరకు వారి నుంచి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ కూడా దాన్ని చక్కగా తిప్పికొట్టేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. మీనరాశి, ఈ రాశి వారు మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. కార్యసాఫల్యత అనేది కాస్త తక్కువగా ఉంటూ ఉంటుంది. ప్రధానంగా ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి కార్యసాఫల్యత నుంచి దూరం పొందడం అనేటువంటిది సంభవించడం చేత మానసికంగా ఉత్సాహం అనేటువంటి తగ్గిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. కనుక వీరు ఆ యొక్క శివునికి అభిషేకం చేయించుకోవడం లేదా శివపంచాక్షరి జపం అనేటువంటిది 1000 మార్లు ఈరోజు జపం చేసుకోవడం వల్ల వారి యొక్క ఇబ్బందులు అనేటువంటివి కొంతమేరకు సిద్ధించి అనుకున్న కార్యాలు అనేటువంటివి నెరవేర్చడానికి అవకాశాలు అనేటువంటివి మెండుగా కనబడుతుంటాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.